5 లక్షలు ఖర్చు పెట్టినా అవును. సో ఏ విధంగా నాకు అది ముందే మనకు ఏంటంటే సాంగ్ హిట్ అవుతే డబ్బులు వస్తాయి, సాంగ్ ఫ్లాప్ అయితే కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఫోక్ సాంగ్ సరే సాంగ్ హిట్ అయిపోయింది, 30 crores పోయింది, 30 crores పోయింది, ఓకే నా సాంగ్. ఓకే. సో ఎన్ని విధాలుగా పైసలు వస్తాయి నాకు? ఎన్ని విధాలుగా అంటే అంటే యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి, ఇంకే నుంచి వస్తాయి? యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, ఓకే. ఆడియో ప్లాట్ఫామ్ నుంచి డబ్బులు వస్తాయి. ఓకే. సో ఆడియో రైట్సా? ఆడియో రైట్స్. సో ఒక పర్సన్కి ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఓకే, సో ఆ పర్సన్కి అబద్ధం చెప్పి నువ్వు ఆడియో రైట్స్ మొత్తం నీ దగ్గర పెట్టుకొని నువ్వు దోచుకోలేదా డబ్బు? ఎవరి దగ్గర? సో మీకు తెలుసు అది. ఎవరి దగ్గర? సో మీకు తెలుసు అది. నేను ఇది దోచుకోలే. ఓకే. నేను ఏదో వేరే విధంగా నేను ఏం దోచుకోలే. నేను ఎవరు మీరు అంటున్నది ఎవరి గురించి? ఎవరో మీకు సినిమా అవకాశం ఎవరిచ్చారో? ఓకే, నేను ఆడియో రైట్స్ ఏం నేను దోచుకోలే. అన్నది ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి కంప్లీట్గా ఒక 2 years వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నకు ఒకటి కాదు, ఓవరాల్గా 3 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ మొత్తం నేనే హ్యాండిల్ చేసుకున్నా, అంటే నేనే చూసుకునేది. అందులో SEO పరంగా కావచ్చు, అప్లోడింగ్ టోటల్గా దాని టెక్నికల్గా మొత్తం అంతా కూడా నేనే చూసుకునేది. దాన్ని చూసుకున్న దానికి ఎప్పుడు నేను రెవెన్యూ అడగలేదు. ఇంకోటి ఏంటంటే దానికి 3 monthsకు నాకు వచ్చిన పేమెంట్ ప్రతి 3 monthsకి ఒకసారి 5,000 6,000 లాగా వచ్చింది. అందులో టోటల్గా ఓవరాల్గా నాకు ఒకసారి సడన్గా అన్నుండి అది ఏంటంటే నాకు కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏ సాంగ్ అందులో రాముడిది అనుకుంటా, సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం. ఎన్ని మిలియన్స్ పోయింది అది? అది చూడలే, 18 million 19 million అనుకుంటా. అన్ని మిలియన్స్ పోయింది కదా. ఆడియో రైట్స్లో అంత తక్కువ డబ్బు వస్తుందా? అంతే. ఇప్పుడు ఆడియోలు ఎంత వస్తాయి నాకు? ఇప్పుడు అది బిలీవ్లో ఎవరి దగ్గర అయితే పెట్టినో ఆ పర్సన్ మనకు కొట్టినే ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఏమో ఎట్లా చెప్తారో మనకు తెలియదు. మనకి హిస్టరీ ఉంటుంది కదా కంప్లీట్గా. టోటల్ అది ఏదైతే ఉందో మొత్తం మనకు